సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న టీమిండియా ప్లేయర్లను తమ దులీప్ ట్రోఫీ జట్టులో చేర్చుకోవాలన్న బీసీసీఐ ఆదేశాలను సౌత్ జోన్ పాటించలేదు. ఇప్పటికే ప్రకటించిన సౌత్ జోన్ టీంలో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, సాయి సుదర్శన్, ప్రసిద్ధి కృష్ణ లేరు. ఆగస్టు 28న ఈ జోనల్ రెడ్ బాల్ టోర్నీ మొదలవనుండగా స్టార్ ప్లేయర్లను తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. కాంట్రాక్ట్ ప్లేయర్లను ఆడించాలని నెల రోజుల కిందటే బీసీసీఐ ఈమెయిల్ ద్వారా స్టేట్ క్రికెట్ అసోసియేషన్లను ఆదేశించింది. అయినా సౌత్ జోన్ అధికారులు దీన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతానికి గత నెల 26న ప్రకటించిన జట్టుతోనే తాము ముందుకు వెళతామని జోన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఆ టీంలో కెప్టెన్ తిలక్ వర్మ మాత్రమే ఏకైక కాంట్రాక్ట్ ప్లేయర్. అయితే జోనల్ జట్ల ఎంపికలో నేషనల్ సెలెక్టర్లకు ఎలాంటి పాత్ర ఉండకూడదని, ఒకవేళ బీసీసీఐ ఖచ్చితంగా ఏదైనా చేయాలి అనుకుంటే కాంట్రాక్ట్ ఆటగాళ్లను రంజీ ట్రోఫీలో తప్పనిసరిగా ఆడించాలని సౌత్ జోన్ అధికారులు వాదిస్తున్నారు. ఇండియా స్టార్ ప్లేయర్లను ఎప్పుడైనా ఇండియా ఏ జట్టు మ్యాచ్లకు ఎంపిక చేయవచ్చని, దులీప్ ట్రోఫీ కేవలం రంజీలో రాణించిన ఆటగాళ్లకే వేదికగా ఉండాలని అంటున్నారు. ఈ రంజీ సీజన్ లో అద్భుతంగా ఆడిన కేరళ ప్లేయర్లు దులీప్ ట్రోఫీకి ఎంపిక కావడానికి పూర్తి అర్హులు. ఒకవేళ బోర్డు చెప్పినట్టు టీమిండియా ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటే కేరళ క్రికెటర్లలో చాలా మందికి జోనల్ జట్టులో చోటు దక్కదు అని ఓ సౌత్ జోన్ అధికారి తెలిపారు. కాగా 15 మందితో కూడిన సౌత్ జోన్ టీంలో కేరళ నుంచి 4, హైదరాబాద్ నుంచి 3, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక స్టేట్స్ నుంచి 2 చొప్పున ఉన్నారు. జోనల్ సెలక్షన్ భేటీలో ఈ టోర్నీకి కేవలం డొమెస్టిక్ క్రికెట్ లో రాణించిన వారినే ఆడించాలని తీర్మానం చేసి ఈ నిర్ణయాన్ని కమిటీ మీటింగ్ లో కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక దులీప్ ట్రోఫీ గత ఎడిషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సౌత్ జోన్ సెప్టెంబర్ 4న ప్రారంభమయ్యే సెమీఫైనల్స్ కు నేరుగా క్వాలిఫై అయింది. అయితే సౌత్ జోన్ రంజీ పెర్ఫార్మెన్స్ ఆధారంగా టీంను ఎంపిక చేయగా ఇతర జోనల్ సెలెక్టర్లు మాత్రం బీసీసీఐ ఆదేశాలను పాటించారు. పలువురు కాంట్రాక్ట్ ఆటగాళ్లను ఎంపిక చేశారు.